స్తోత్రం ప్రభువా! వందనాలు తండ్రి. మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. సాయంకాల సమయము సజీవులముగా నాయన మేమందరము చేరి దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇది కేవలం మీ కృపని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా ఈ సాయంకాల సమయము నీకు వాక్యంను నాయన ధ్యానించడానికి మేమందరం సిద్ధపడుచు ఉండగా మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయమును దేవా నాయన మరి విన్న వాక్యంను అర్థం చేసుకోగలుగుటకు దేవా మరి దాని ప్రకారం జీవించుటకు దేవా నాయన ఆత్మ సహాయమును కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ యొక్క బైబిల్ స్టడీ సెషన్‌కి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మనము నిర్గమాకాండము 20వ అధ్యాయము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలను ఐగుప్తు అనే ఆ లోకము నుంచి లేదా ఐగుప్తు అనే దాస్యం నుంచి ప్రజలను విడిపించి అరణ్య మార్గము ద్వారా కనాను ప్రాంతానికి తీసుకువెళ్ళాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయంలో భాగంగా దేవుడు వారిని అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు సినాయి పర్వతం దగ్గర దేవుడు వారిని కలుసుకొని మాట్లాడుతున్న మాటలు మనము వింటూ ఉన్నాం. దేవుడు ఆ ప్రాంతంలో వారికి మరి ఆయన యొక్క నిబంధననిచ్చి ఆయన స్వకీయ ధనముగా ఆయన ఈ భూప్రపంచంలో మరి ఆయన వారికి ఆ జనాంగము ఆయన ప్రశస్తమైన జనాంగముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ మాట్లాడుతూ ఉన్న ఒక్కొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలు మరి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత 2 మరి పర్యాయాల నుంచి మనము గత 2 సెషన్స్‌లో కూడా మొదటి ఆజ్ఞ అనగా దేవుడు నూతన నిబంధనలో 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేసిన మొదటి భాగాన్ని అనగా మన యొక్క ప్రవర్తన దేవుని ముందు ఎలా ఉండాలి అన్న భాగాన్ని మనం చూస్తూ వచ్చాం. అలాగే రెండవ భాగమైన నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని రెండవ భాగమైన 6 ఆజ్ఞల్లో మరి 2 ఆజ్ఞలు మనము చూసాం. ఒకసారి ఆ విషయాన్ని నేను చాలా క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. సో, దేవుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆ సీనాయి పర్వతం మీద మరి దేవుడు ఆ యొక్క దహించే మరి ధూమము వలె, మైనము వలె ఆ పర్వతము కరుగుతూ ఉన్నప్పుడు ట్రెంబ్లింగ్ సౌండ్స్ అక్కడ వస్తూ ఉన్నప్పుడు లైట్నింగ్స్ అలాగే ఉరుములు, మెరుపులు చెప్పాలి అంటే పరలోకము నుంచి ఒక గొప్ప బూరధ్వని అక్కడ మరి ఆ ప్రాంతమంతా అంత భయాందోళకంగా ఉన్న ఆ సమయంలో దేవుడు మెల్లని స్వరంతో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను అన్న భాగాన్ని మనము చూస్తూ వచ్చాం. మరి దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు ఉండటానికి వీల్లేదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటిని సృష్టించినవాడు, ఉన్నవాడు, అనువాడు, సమస్తమును సృష్టికర్త అయిన ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేనే ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్‌మెంట్. తర్వాత నెక్స్ట్ కమాండ్‌మెంట్‌లో దేవుడు మాట్లాడుతూ ఉన్నది, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్లలో సముద్రంలో ఉన్న నీళ్లలో గాని, లేకుంటే భూమి కింద ఉన్న నీళ్లలో గాని, ఏ విధమైన రూపము గాని, ఏ విధమైన విగ్రహం గాని చేసుకోవడానికి వీల్లేదు. ఇది నా దేవుడు అని సృష్టించబడిన ఏ సృష్టమునైనా తీసుకొని చెప్పడానికి వీల్లేదు. ఈవెన్ అది భౌతికమైన ఆబ్జెక్టివ్ అయినా, మనసులో దేవుని యొక్క స్థానాన్ని మరి మనుషులకిచ్చే పద్ధతి అయినా, లేక చెప్పాలి అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి దేవునికి గుర్తుగా పావురాలను, దేవునికి గుర్తుగా మరి సిలువను, దేవునికి గుర్తుగా మరి ఈవెన్ ఫోటోస్‌ని మానవ రూపకంగా కల్పించిన దేన్ని కూడా దేవునిగా ఆరాధించడానికి వీల్లేదు. సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిలువ వేయబడిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి గాని మనము సిలువను కూడా ఆరాధించటానికి వీల్లేదు. సిలువ మీద శాపగ్రాహిగా దేవుడు మరి ఆయన అప్పగించబడ్డాడు. సో, దేవుడు ఈ మాట చెప్తూ రెండవ ఆజ్ఞలో ఏ రూపము దేవుని యొక్క స్థానాన్ని ఏ రూపానికి మార్చడానికి వీల్లేదు. దీని గురించి మనం చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నన్ను ద్వేషించే వారి విషయంలో నేను 3, 4 తరాల వరకు నేనేం చేస్తాను, వారిని శిక్షిస్తాను. వారి దోషాన్ని నేను తరాల వరకు రప్పిస్తాను. కానీ నా ఆజ్ఞలు గైకొని నన్ను ప్రేమించు వారి విషయంలో 1000 తరముల వరకు నేను వారికి కృపనిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే, ఒకవేళ ఒక తరములో ఒక తండ్రి తప్పిదము చేస్తే, తర్వాత తరము ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు గనక నిజముగా దేవుణ్ణి ఆశ్రయిస్తే, వారు నిజముగా దేవుని ప్రేమిస్తే,
తండ్రి యొక్క దోషము కుమారుల మీదకి రాకుండా ఆయన కృపనిచ్చిన దేవుడు. ఎందుకు ఆయన అంత స్పష్టముగా ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన కరుణగల దేవుడు, ఆయన ప్రేమామయుడు. ఎట్ ద సేమ్ టైం ఆయన ఆయన తీర్పు తీర్చడానికి కూడా సిద్ధంగా ఉన్న దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు కృపను ఆ సమయంలో, ఈ సమయంలో, ఇంకా అప్పుడున్న మనం పరిస్థితుల్లో ఎక్కువ కృపను మనం పొందుకున్నాం. సో దేవుణ్ణి స్తుతిద్దాం. రెండవ ఆజ్ఞ ఏ రూపాన్ని చేసుకోకూడదు. మూడవ ఆజ్ఞ దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా మనము ఉచ్చరించడానికి వీల్లేదు. మరి దేవుని నామం పేరిట ఏది మనము శపించవద్దు. దేవుని నామం పేరిట ఏది సూపర్ఫిషియల్ గా మనము దీవించను వద్దు. దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము ఏదైనా దేవుని నామాన్ని మనము ఉపయోగించాలి. ఎట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ పాయింట్, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించడం అన్న విషయాన్ని మనం చూసాం. మన జీవితాలను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి ఫలానా వ్యక్తి ద్వారా దేవుని నామము దూషింపబడకూడదు. దేవుని నామాన్ని వేరే వ్యక్తుల నోర్ల ద్వారా మన జీవితాన్ని బట్టి వ్యర్థముగా ఉచ్చరింపబడుతూ ఉందంటే నిజంగా దేవుని నామానికి అవమానంగా మనం జీవిస్తున్నట్టు. దేవుడు ఖచ్చితమైన దేవుడు, దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మహోన్నతుడు. అంత గొప్ప దేవుని నామాన్ని మన జీవితాల ద్వారా వేరే వారికి అవకాశం ఇవ్వద్దు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అదే విషయాన్ని దేవుడు పరలోక ప్రార్థనలో మనకి నేర్పించాడు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. పరిశుద్ధమైన ఆయన నామము మన జీవితాల ద్వారా అది పరిశుద్ధపరచబడాలే గాని అవమానపరచకూడదు. ఎందుకంటే ఆ తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో ఆయన నామాన్ని మోస్తూ ఉన్న మన జీవితాల ద్వారా దేవుని నామం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచబడాలి. దేవుని నామం గౌరవపరచబడాలి. దేవుని నామం ఎప్పుడు కూడా ఎక్కువ గ్లోరీ ఆయన తీసుకోవాలి. అట్లా మన జీవితాలు ఉండాలి. మూడవ ఆజ్ఞ చెప్తూ ఉన్నాడు. నాలుగవ ఆజ్ఞ దేవుడు చెప్తూ ఉన్నది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించుటకు నీవు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. దేవుడు ఇశ్రాయేలీయులకి ఇది నిత్య నిబంధనగా వారికి ఇచ్చాడు. ఆనాటి ఉన్న పరిస్థితుల్లో దాస్యంలో ఉన్న మరి దాసుడైనా, పరదేశి అయినా, మరి స్త్రీలైనా, పురుషులైనా ప్రతి ఒక్కరూ వారి పని నుంచి వారు విశ్రాంతి తీసుకుని దేవుని వారు ఆరాధించాలి. ఈ యొక్క నియమము, విశ్రాంతి దినము మరి ఎటు రీతిగా ప్రభువు వారు నూతన నిబంధన సమయంలో ఆయన నెరవేర్చి ఉన్నాడో, మరి ఆ విశ్రాంతి దినము ఈ రోజు పునరుద్ధాన దినముగా ఎలా మార్చబడిందో ఆ విషయాలన్నీ మనము చూసాం. విశ్రాంతి దినము కొట్టివేయబడలేదు కానీ విశ్రాంతి దినము ప్రభువు వారిలో నెరవేర్చబడింది. ఆ పునరుద్ధాన దినముగా మనం అందరము సమాజముగా కూడుకొని ఉంటున్నాం. ఇంకొకటి ఏమిటంటే ప్రతి దినము కూడా దేవునికి ఈక్వలే. ఈ దినము, ఈ మాసము, ఈ తిథియా, ఈ గడియ అనేది దేవునికి ఏది కూడా లేదు. కానీ సమాజముగా మనం కూడట మానవద్దు. మనకి నిజమైన విశ్రాంతి ప్రభువారిలో దొరికింది. హెబ్రీ మరి 3వ అధ్యాయంలో మనము చూస్తూ వచ్చాం ఆ మాటలు. సో మనము విశ్రాంతి దినాన్ని అనగా సబ్బాతు దినాన్ని మనము పునరుద్ధాన దినముగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనమందరము మరి గడుపుతూ ఉన్నాము, దాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. ఈ మొదటి 4 ఆజ్ఞలు నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, సేవింపవలెను, మరి ఆయన్ని ఆరాధించవలెను అని దేవుడు ఏదైతే మొదటి ఆజ్ఞ ఇచ్చాడో ఆ మొదటి ఆజ్ఞ ఈ 4 ఆజ్ఞల్లో మిళితమై ఉంది. మరి రెండవ భాగంలో మనము చూస్తూ వచ్చాం. రెండవ భాగంలో 6 ఆజ్ఞల సమ్మిళితము రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. సో దానిలో గత వారం మనము చూస్తూ వచ్చాం, నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో 12వ వచనం, నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులను ఎట్టి రీతిగా మనము వారిని కేర్ చేయాలో, ఎట్టి రీతిగా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని నెగ్లెక్ట్ చేయకుండా, ముఖ్యంగా వృద్ధాప్య సమయంలో వారు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు కాదు. చిన్న బిడ్డలు ఎలాగూ తల్లిదండ్రులు ఆధీనంలో ఉంటారు, గౌరవం ఇస్తారు. ఒక్కసారి ఆ తరము వచ్చే తరములోనికి మారినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులను ఏ రీతిగా వారు చూడాలో దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దీనివలన సొసైటీ హెల్దీగా ఉంటుంది. దీనివలన సొసైటీలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, దీనివలన సొసైటీ నెక్స్ట్ జనరేషన్ మరి దేవునిలో బలముగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులను దేవుడు గౌరవించమని స్పష్టముగా చెప్పి ఉన్నాడు. బికాజ్ తల్లిదండ్రుల ద్వారా భౌతికంగా ఈ లోకంలోనికి మనం వచ్చాం. వారిని మనము గౌరవించడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దాన్ని మనం మీరి ఉన్నాము అంటే దానికి మనము మరి చెప్పాలి అంటే
దానికి దేవుడు మరి ఏ విధమైన పరిణామాలు ఇస్తాడో మనకు తెలియదు గానీ, బట్ మనం దీన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే క్రైస్తవులముగా, ముఖ్యంగా దేవుని వెంబడించే వారంగా మన జీవితాల ద్వారా అనేక మంది మాదిరి తీసుకోవాలే గానీ, ఏ ఒక్కరు కూడా మనల్ని బట్టి వారు మరి అవమానంగా ఉండవద్దనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ ఆజ్ఞ, దాని గురించి మనం ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. క్లియర్‌గా అక్కడ రాసి ఉంది. వారిని గౌరవించకపోయినా పర్వాలేదు. వారిని సన్మానించకపోయినా పర్వాలేదు. వారిని నెగ్లెక్ట్ చేయకుండా, వారిని ఇగ్నోర్ చేయకుండా ఉంటే దేవుడు మరి సంతోషిస్తాడు. మనము మన చిన్నప్పుడు వారిని చిల్డ్రన్స్ ఎలా రైజ్ చేశారో పెద్దయిన తర్వాత మరి పెద్దయిన తర్వాత కుటుంబాల్లో పెద్దవారికి కూడా మరి అదే విధమైన మరి రెస్పెక్ట్, మరి అలాగే వారి కేరు మనము ఎల్లప్పుడూ ఇవ్వాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆరవ ఆజ్ఞ మనము చూసినప్పుడు, ఆరవ ఆజ్ఞని చూసినప్పుడు నరహత్య చేయకూడదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా 2 మాటలు అక్కడ మనం చూస్తూ వచ్చాం. ఒకటి కిల్లింగ్, ఇంకొకటి మర్డర్. మర్డర్ అనేది వితౌట్ మోరల్ జస్టిఫికేషన్, అంటే ఏ విధమైన నైతికత లేకుండా ఒక వ్యక్తిని పగ తీర్చుకునేది హత్య. కిల్లింగ్ అనేది లీగల్‌గా, జస్టిఫైయబుల్‌గా మరి ఆ ఆర్గ్యుమెంట్స్ లేకుంటే ఆ యొక్క కేస్ మొత్తము మరి హీరింగ్స్ అన్నీ అయిన తర్వాత వచ్చే తీర్పు లీగల్‌గా దాన్ని కిల్లింగ్ అని మనము చూస్తూ వచ్చాం. అది దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్. అయితే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, నువ్వు ఏ వ్యక్తిని హత్య చేయటానికి వీల్లేదు. కానీ చాలా సార్లు మనము నూతన నిబంధన మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 26 వచనాలు మనము చూస్తూ వచ్చాం. అక్కడ మనము సహోదరుని దూషించిన, సహోదరుని ద్రోహి అన్న, సహోదరుడి మీద ఏ విధమైన మరి భేదభావాలు మనం పెట్టుకొని ఉన్నా అది నరహత్య చేసినట్టే అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకు అంటే ఈ హేట్రేట్ అనేది మనం చాలా సార్లు ఆ వ్యక్తిని, వేరే వ్యక్తులను మనం మనసులో ఏమనుకుంటామంటే, ఈ వ్యక్తి చనిపోతే బావుండు, ఈ వ్యక్తి చనిపోతే ఇలా చాలా సార్లు మన హృదయాల్లో ఆలోచనలు వస్తాయి చూసారా? దేవుడు ఆ ఆలోచన కూడా రావటానికి వీల్లేదు అని నూతన నిబంధనలో మన ప్రేమామయుడైన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ద్వేషం అనేది మన హృదయంలో ఏ విధంగా కూడా రావటానికి వీల్లేదు. ఇది హత్య చేయటం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. సో మనం ఇప్పుడు 7వ ఆజ్ఞ అయిన వ్యభిచరింపకూడదు అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. సో వ్యభిచరింపకూడదు, ఇది దేవుడు స్పష్టముగా మరి ఒక కుటుంబ వ్యవస్థను మానవాళికి ఇచ్చాడు. ఆ కుటుంబ వ్యవస్థను మరి దాటి, ఆ కుటుంబ వ్యవస్థను కట్టు దాటి, లేదా ఆ కుటుంబ వ్యవస్థను దేవుడిచ్చిన కుటుంబాన్ని కాదు అని ఔట్ సైడ్ ఏది చేసినా గాని అది వ్యభిచారం కిందే వస్తుంది. దేవుడు ఏ ఒక్క సమయంలో కూడా దేవుడు దాన్ని ఆమోదించలేదు. ఆ సమాజంలోనైనా, ఈ సమాజంలోనైనా, ఏ సమాజంలోనైనా ఆ యొక్క ఆ యొక్క కండక్ట్ ఏదైతే ఉందో దేవుడు దాన్ని మరి స్పష్టంగా చెప్పాడు. మనకి తెలుసు చాలా కంట్రీస్ ఇప్పటికీ ఆ ఇమ్మోరల్ వాల్యూస్‌తో ఔట్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, లేదా ఔట్ సైడ్ ఆఫ్ దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థలో నుంచి బయటకు వెళ్ళిపోయి ఇమ్మోరల్‌గా వారు తల్లిదండ్రులు తయారైన కారణాన్ని బట్టి ఈరోజు మరి భవిష్యత్ తరాలు పాడైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. విలువలు లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏది క్రమము కాదో అక్రమము విస్తరించుట చేత అనేక మంది ఏమవుతారంట, అనేక మంది చల్లారుతారు. అనేకమైన హత్యలు జరుగుతాయి. అనేకమైన ఘోరమైన కార్యాలు జరుగుతాయి. గనుక దేవుడు పెట్టిన సిస్టమ్‌నకు వ్యతిరేకంగా వెళ్ళటానికి వీల్లేదు. మనము చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రం రాకముందే, దేవుడు ఈ మాట చెప్పకముందే మరి భక్తుడు, పితరుడైన యోసేపు ఒక మాట అన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అక్కడ యోసేపు అంటాడు, నేను నా దేవునికి వ్యతిరేకంగా ఇటువంటి ఘోరమైన కార్యాన్ని నేను చేయజాలను. అది మనస్సులో దేవుడు పెట్టిన నిబంధన. దేవుడు ఆయనకి అన్ని విధాల అవకాశం ఉంది. పాపంలో పడిపోవటానికి. కానీ ఆ యోసేపు చెప్పిన మాట, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అదే, వ్యభిచరించకూడదు. దట్ ఇట్ సెల్ఫ్, ఆ యాక్షన్‌లో ఇట్ సెల్ఫ్, లేదా ఆ ఆలోచనలో ఇట్ సెల్ఫ్ మరి తప్పిదం ఉందని మనము చూస్తా ఉన్నాం. పాత నిబంధన కాలంలో మనము చూస్తే వివిధ రకాలైన పరిస్థితుల్లో డిఫరెంట్ ఇన్సిడెంట్స్‌లో దేవుడు వ్యభిచారానికి మరణ శిక్షని అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఈ యొక్క లాని ఇంకా విశదీకరించి చెప్తూ ఉన్నప్పుడు మరి
ఆ విషయాల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 22వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ ని ఎలాగ ట్యాకిల్ చేయాలో, ఎలాగో దాన్ని తీర్పు తీర్చాలో దేవుడు స్పష్టంగా మోషేకు ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాటను మనం ఎప్పుడు కూడా దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఆ డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి మనకు తెలుసు. సో దాన్ని మనం వివరంగా తర్వాత చూద్దాం. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, కొత్త నిబంధన కాలంలో, ఇది పాత నిబంధన కాలంలో భౌతికమైన విధి విధానం అయితే, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము అన్నదానికి ఇంకొంచెం ఎక్స్ట్రా స్టెప్ గా దేవుడు చెప్తున్న కాషన్ ఏంటంటే, ఒక్కసారి మత్తయి సువార్త ఎవరమైనా ఒకరు 27వ వచనం నుంచి 27, 28 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట మనము చూస్తే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అది మనసులో ఒక వ్యక్తిని ఆ విధమైన పరిస్థితిలో చూస్తే అది వ్యభిచారం కింద వస్తుందని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏదైనా మన యొక్క దేహంలో మనల్ని అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పడవేసే. ఒకవేళ అది నువ్వు చేయకుండా ఉంటే నువ్వు నరకంలోనికి వెళ్తావు, తస్మాత్ జాగ్రత్త. దేవుడు ఎంత తీవ్రంగా ఈ మాట చెప్పి ఉన్నాడంటే, సో మన యొక్క హృదయాల్లో అది పురుషులైనా స్త్రీలైనా మన హృదయాల్లో అటువంటి ఆలోచన కూడా రావటానికి వీల్లేదు. దేవుడు పెట్టిన వివాహ వ్యవస్థను దాటి చేసే ప్రతిదీ, అది భౌతికంగా దేవుడు పాత నిబంధన కాలంలో మాట్లాడితే, నూతన నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు చెప్తున్నాడు, అది నీ హృదయంలో ఆలోచన చేసిన అది క్రైమ్. ఆ క్రైమ్ కి యాక్ట్ ఉంటుంది, ఆ క్రైమ్ కి పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది భయంకరమైనది. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటి యోహాను పత్రికలో, పాపము దేవుని యొక్క బిడ్డ జీవితంలో నిలిచి ఉండటానికి వీల్లేదంట. ఆ దేవుడి లోకంలో ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నామని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ పాపం మన యొక్క హృదయాల్లో, మన యొక్క ఆలోచనలో ఉంది అంటే దేవుని యొక్క స్థానాన్ని అది తీసివేస్తా ఉంది. అందుకే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, శరీర కార్యాలు అని అక్కడ రాయబడి ఉంటాయి. మనకు తెలుసు ఆ శరీర కార్యాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ తెలుసు. వాటిలో ఆ లిస్ట్ లో వ్యభిచారం కూడా వస్తుంది. గనుక మనము శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది గనుక, శరీర కార్యాలను మనము పక్కన పెట్టి ఆత్మానుసారంగా మనము నడుచుకోవడానికి మనము సిద్ధపరచుకోవాలి. దేవుడు చెప్తున్న మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమనే మాటలో ఈ మాట వ్యభిచరించకూడదు. వేరే వ్యక్తి యొక్క ప్రాపర్టీని, వేరే వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క టూత్ బ్రష్ ని ఇంకొక వ్యక్తి నోట్లో పెట్టుకోవడానికి ఇష్టపడాడు. ఒక వ్యక్తి తిన్న అన్నం పళ్ళెంలో ఇంకొక వ్యక్తి వెళ్ళి అన్నం తినటానికి ఇష్టపడాడు. కానీ మనిషిని అనేక రకాలుగా ఈ విధమైన పాపంలో పడవేసి అనేక కుటుంబాలు, ముఖ్యంగా అనేక కుటుంబాలు ఒక బాధాకరమైన పరిస్థితిలో వారి యొక్క జీవితాలు ముగించడానికి సైతాను ఈ విధమైన ప్రలోభాలు తీసుకొస్తూ ఉండగా, ఏది కూడా మన యొక్క హృదయాల్లో ఇటువంటిది ఉండకూడదని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నేను 8వ ఆజ్ఞకు వెళ్తూ ఉన్నాను. 8వ ఆజ్ఞ, దొంగిలించకూడదు. ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, దొంగిలించకూడదు. నీ పొరుగు అనేది ఏదైనా కానీ, అది నీకు సంబంధించింది కాదు. ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా నీకు సంబంధించింది కాంది ఏదైనా అది దొంగతనమే. ఒకప్పుడు తెలియక చేసి ఉంటే దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ ఈ రోజు నుంచి మనం ఆలోచించవలసింది ఏమిటంటే, దేవా, ఇప్పటి వరకు నేను తెలియక చిన్నది పెద్దది ఒక్కోసారి ఎవరు చూడట్లేదనో, ఎవరు నేను దాని మీద ఆశపడో,
లేకుంటే ఇంకేదో చేసేసాను. నేను దాన్ని క్షమించమని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మాట్లాడితే దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ దేవుడు చెప్తుందేంటంటే, ఇతరులకు సంబంధించినది ఏది కూడా ఒక్కటి కూడా మనము టచ్ చేయటానికి వీల్లేదు. ఒక్కటి కూడా టచ్ చేయడానికి వీల్లేదు. ఇదెందుకంటే దేవుడు ఈ యొక్క ఈ విషయాన్ని ఎందుకు ఆ సమయంలో పెట్టాడంటే, ఒక సొసైటీని ఒక మంచి ఫౌండేషన్ మీద కట్టాలి అని. ఒక ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఆ యొక్క ప్రాపర్టీని దేవుడు హానర్ చేయాలని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దీన్ని దీన్ని లాలో స్పష్టంగా చెప్పాడు. ప్రతి దొంగతనానికి, ప్రతి మర్డర్‌కి, ప్రతి మరి అక్రమమైన దానికి దేవుడు శిక్షను స్పష్టంగా లాలో ఇచ్చి ఉన్నాడు. గనుక మనము ఏది కూడా ఇతరులకు సంబంధించింది ఏదైనా అది చిన్న పిన్ని నుంచి పెద్ద వాటి వరకు దేన్ని కూడా మనము దొంగిలించడానికి వీల్లేదు. సో, అయితే కొన్నిసార్లు దేవునికి ఇవ్వవలసింది కూడా మనము దొంగిలిస్తాం. సో, దాని గురించి కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు. సో, ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద ఈరోజు మనము కలిగి ఉన్నది, అది ఏదైనా కానీ, ఎనీథింగ్, శరీరంలో ఉన్నాం, ఈ భూమి మీద గృహంలో ఉన్నాం, ఈ భూమి మీద ఉన్నాం. ఏది కూడా మనది కాదు. 100% ఇది దేవుని యొక్క వాక్యము సత్యం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన దాన్ని దేవునికి ఇవ్వటానికి మనము దొంగిలిస్తున్న వారమై ఉన్నాం. ఈ విషయం మనకు తెలుసు. మలాకి గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాస్తాడు. నాకు ఇవ్వవలసినవి కూడా మీరు ఇవ్వట్లేదు అని స్పష్టంగా రాస్తాడు. ఎందుకంటే చాలా సార్లు మనము దేవునికి కొంత ఇచ్చి మిగిలింది నాది అంటాం. నాది అంటానికి వీల్లేదు. 100% మనం ఏదైతే పొజెస్ చేస్తున్నామో, మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా దేవునికి సంబంధించిందే. అది దేవునికి సంబంధించిందే. ఇంకా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్లి మనము చెప్పుకుంటే, ఈ లోకపరంగా చూస్తే మొత్తం దేవునిదే గదా! ఏది కూడా మనది కాదు. క్రైస్తవునికి ఇంకొక స్టెప్ చెప్తా ఉన్నాను చూడండి. ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకసారి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ రాయబడిన ప్రకారం చూస్తే, పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ రీతిగా విమోచింపబడ్డారు? వెండి బంగారాలు ఇవ్వటం వలన, ఈ లోకంలో ధనధాన్యాలు ఇవ్వటం వలన, లేకుంటే ఈ లోకంలో ఉన్న ఆస్తులు ఇవ్వటం వలన, లేకుంటే ఈ లోకం మొత్తాన్ని పోగేసి కొన్ని బిలియన్స్ దేవునికి ఇవ్వటం వలన, కొన్ని ట్రిలియన్స్ ఇవ్వటం వలన, లోకంలో ఉన్న ఖనిజాలు ఇవ్వటం వలన, దేని వలన కాదు. ఆయన యొక్క కృప చేత, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత, ఒక మనిషి యొక్క పాప భారము అంత బరువైనది. ఈ లోకంలో దేన్ని కూడా వెలబెట్టి ఆయన రక్షణ మనం కొనుక్కోలేం. సో, దేవుడు మనల్ని విమోచించింది వెండి బంగారాలతో కాదు. అంటే మెటీరియల్ థింగ్స్ ఏది కూడా కాదు. వస్తు రూపంలో మనం వాల్యుయేషన్ చేస్తున్నాం గదా! అన్ని క్రోర్స్, ఇన్ని బిలియన్స్, ఇన్ని డాలర్స్ అని చెప్పి ఏది కూడా కాదు. దేవుడు ఆయన వెలబెట్టి కొన్నాడు. ఇంకొక ఇంకొక దగ్గర మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో సేమ్ ఇదే మాటను పౌలు భక్తుడు చెప్తూ 6వ అధ్యాయం 20వ వచనంలో మనము చూస్తే ఇక్కడ రాయబడిన చూసారా? విలువ బెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనం దేన్ని బెట్టి కొన్నామంట మనం? విలువ బెట్టి కొన్నాం. ఆ విలువ ఎంత? అమూల్యం. దానికి అమూల్యమయం, విలువ కట్టలేని ఆ గొర్రెపిల్ల రక్తం అనగా యేసు ప్రభువారి యొక్క రక్తము మనకి విమోచనము చేస్తే, మనము దేవునికి ఇచ్చే విషయంలో మనము ఎన్ని దొంగిలిస్తామో, దేవునికి సమయము ఇవ్వమంటే సమయాన్ని దొంగిలిస్తాం. దేవునికి మన తలాంతులు ఇవ్వమంటే మన తలాంతులను దొంగిలిస్తాం. దేవునికి ఆయన ఇచ్చిన దానిలో కొంతైనా ఇచ్చి ఘనపరచుము అంటే, నాకు చాలా అవసరతలు ఉన్నాయని చెప్తాం. దేవుడు మనకిచ్చేదాన్ని ఆయన బిగబడితే, దేవుడు మనకిచ్చే గాలిని బిగబడితే, ఒక్క క్షణం ఆయన దొంగిలిస్తే, కొన్ని క్షణాలు దొంగిలిస్తే, దేవుడు మనకిచ్చే నీరుని కొన్ని క్షణాలు దొంగిలిస్తే, దేవుడు మనకిచ్చే నివాసాలను కొన్ని క్షణాలు రాకుండా చేస్తే, మనము ఊహించలేం. కానీ దేవునికిచ్చే విషయాల్లో అనగా దేవునికి సర్వీస్ చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా దొంగిలించే వారంగా ఉన్నాం. మాటను మనము మన హృదయాల్లో ఎప్పుడు దీని గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు మనకు బోధిస్తాడు.
ఏ విధంగా మనము దొంగిలిస్తున్నామో ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా ఇది, అది అని మనం చెప్పలేము గానీ, ఒక్కొక్కరం ఏ విషయాల్లో మనం ఫెయిల్ అయ్యున్నామో దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇది దేవునికిచ్చేది దొంగిలించే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నది, నీ పొరుగువానికి సంబంధించింది ఏది దొంగిలించవద్దు. మొదటిగా నీ పొరుగువానికి సంబంధించింది దొంగిలించవద్దు. రెండవదిగా దేవునికిచ్చేది విషయంలో దొంగిలించడానికి వీల్లేదు. ఎందుకంటే మనము వెలపెట్టి కొనబడ్డవారము గానీ, మన మీద మనకు హక్కు లేదు. ఏ విధంగా గూడా లేదు. ఈరోజు విమోచింపబడ్డాం. అది మంచికే, మన మంచికే. ఆ విధమైన విమోచన మనకు లేకపోతే, మనం దేవునికి దూరంగా ఉండి యుగయుగాలు మరి ఆయన యొక్క నిత్యత్వాన్ని కోల్పోతాం. ఆయనిచ్చే నిత్య జీవాన్ని కోల్పోతాం. ఒక విధంగా ఈరోజు మన మీద మనకి విలువ లేదు. దేవుడు దానికి విలువ కట్టి ఆయన కొన్నాడు అంటే, మనం నిజంగా భాగ్యవంతులం. ఎందుకంటే రేపొద్దున ఆ భాగ్యాన్ని మనం పొందుకోబోతా ఉన్నాం. గనుక మనము ఏ విషయంలో వేరే వ్యక్తిది ఏది కూడా మనము దొంగిలించవద్దు. మనసులో కూడా దొంగిలించవద్దు. మనసులో కూడా దొంగిలించవద్దు. అట్ ద సేమ్ టైమ్ దేవునికి ఇచ్చే విషయంలో అస్సలు దొంగిలించవద్దు. ఎందుకంటే దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు, "నీ ఆహారమును నీళ్ల మీద వేయము, అది నీకు మరలా తిరిగి వస్తుంది." నీవు దేవునికి ఇచ్చే విషయంలో ధారాళంగా దేవుని యొక్క సేవ కొరకు మనం సమర్పించుకుంటే, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది యొక్క ఆత్మలు వారి యొక్క నిత్య గమ్యస్థానాన్ని మార్చిన వారముగా అవుతాం. వారి కొరకు మనం పాటుపడిన వారంగా అవుతాం. మన సమయాన్ని ఇచ్చి సువార్త చెప్తే అనేక మందిని దేవుని యొక్క రక్షణలోనికి నడిపించిన వారం అవుతాం. మన సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేస్తే ఎంతమందికి మనం ఆదరణగా ఉంటాం. ఎంతమందికి మనం ధైర్యంగా ఉంటాం. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది ప్రైమరీగా మనం చూస్తే కోర్ట్‌లో ఒక పొరుగువాని మీద సాక్ష్యం అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి మనం ఒకవేళ సాక్షులుగా మనల్ని పిలిచినప్పుడు అక్కడ జరిగిన దానికి వేరే విధంగా తన మీద కక్షతోనో, అసూయతోనో, కోపంతోనో, ఇంకేదైనా దురుద్దేశంతోనో చెప్పకూడదు అనేది ప్రైమరీగా మనము ఆలోచన జేయాలి. ఇది ప్రైమరీగా దేవుడు చెప్తున్న మాట. అయితే ఇంకొంచెం లోతుకు వెళ్లి మనం ఆలోచన జేస్తే ఇంకొంచెం లోతుకి వెళ్లి మనం ఆలోచన చేస్తే, పొరుగువారిని మనము అబద్ధ సాక్ష్యం పలకము గాని, పొరుగువారి గురించి పక్కవారి దగ్గరికి వెళ్లి ఇన్సల్ట్‌గా మాట్లాడతాం. పక్కవారి పక్కవారి దగ్గరికి వెళ్లి వారి మీద లేనిపోనివి చెప్తాం. వారి మీద లేనిపోని ఆహ్, ఆహ్, మషాలాలు రుద్దుతాం. వారి వారి యొక్క క్యారెక్టర్‌ని ముఖ్యంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తాం. అంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని చంపివేసే విధంగా మనము తెలిసి తెలియక మాట్లాడతాం. దేవుడు దీన్ని గుర్తిస్తాడు. బహుశా ఆ వ్యక్తి వినట్లేదని నువ్వు మాట్లాడొచ్చు, నేను మాట్లాడొచ్చు గానీ, దేవుడు దాన్ని గుర్తిస్తాడు. ఎందుకంటే వితౌట్ ఎనీ రీజన్ మనకు తెలియకుండా ఒక వ్యక్తి గురించి ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఏదైనా సమయం పోతుంది అంటే ఈ విషయాల మీదే. ఈ విషయాల మీదే. ఎందుకంటే వేరే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కలిగే ఆసక్తి దేవుని యొక్క వాక్యం వినటానికి కూడా ఆసక్తి ఇవ్వని జనాంగంగా మరి ఈరోజు జనరేషన్ మనం చూస్తా ఉన్నాం. వేరే వ్యక్తి గురించి మనం మాట్లాడొద్దు. అలాగే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆపోజిట్ వ్యక్తి ఆ వ్యక్తితో వేరే వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉన్నావు అంటే, నువ్వు సైలెంట్‌గా ఉన్నావు అంటే, నువ్వు దాన్ని లీగల్‌గా లేకుంటే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే. ఆ వ్యక్తి గురించి మూడో పర్సన్ గురించి నీకు తెలుసు. నీ అపోజిట్ వ్యక్తి తనని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడంటే, నువ్వు దాన్ని మౌనంగా అంగీకరిస్తూ ఉన్నావంటే, అది కూడా నువ్వు అబద్ధ సాక్ష్యాన్ని యాక్సెప్ట్ చేసినట్టే. అందుకే గత పునరుద్ధాన దినం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మీ యొక్క పాత మనిషి ప్రాచీన స్వభావము పాతిపెట్టబడాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. ఎందుకంటే మనము ఆ పాత స్వభావానికి ఎప్పుడో సమాధి చేయబడ్డాం. తిరిగి క్రీస్తు ప్రభువారితో బాప్తిస్మం అనుభవంలో లేచాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనము చూస్తే ఆ ప్రాచీన స్వభావం పోవాలి. నవీన స్వభావాన్ని మనము ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని ఎప్పుడైనా మనం ఆలోచన చేసుకుంటే, ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు ఒక టేప్ రికార్డర్ ఆన్ చేసుకొని, మనము అది మనల్ని వింటలేదు, అది మనల్ని ఫోకస్ చేయట్లేదని మనము
మనము దాని గురించి ఆలోచించకుండా, ఆ వారమంతా మనం ఏం మాట్లాడాం వేరే వ్యక్తుల గురించి అనేది ఒక్క వారం టేప్ రికార్డ్ పెట్టుకొని చూస్తే, మనము ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పలుకుతామో మనకు తెలుసు. ఎందుకంటే, అబద్ధము అనేది జనరేట్ అవుతున్నది సాతాను దగ్గర నుంచి. వాడు అబద్ధాలకే జనకుడు వాడు. వాడెప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాడు. అబద్ధాలను ఎంకరేజ్ చేస్తాడు. వాడి ఉద్దేశ్యం ఒకటే. అబద్ధాలు సొలొమోను భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు. దేవా 2 మనవులు నేను కోరుకుంటా ఉన్నాను. వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అలాగే నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఈ 2 మనవులు మనకు తెలుసు. దానిలో అబద్ధం పలకకూడదని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, అబద్ధము అనేది అబద్ధమును మాట్లాడేవాడు, జరిగించేవాడు, చెప్పేవాడు దేవుని సంబంధి కాదు. స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధమును జరిగించువాడు, మాట్లాడేవాడు, చెప్పేవాడు. మనకి తెలుసు. మనకు తెలుసు ఈ విషయాలు. దేవుడు స్పష్టంగా చెప్తాడు పరిసయ్యులతో మాట్లాడుతూ, మీరందరూ కూడా అపవాది సంబంధికులన్నారు. మీరు అబ్రహాము సంతానం గాదు. మీరు అబద్ధాలను జరిగించేవారు. వాడు ఏం చేస్తాడంటే అబద్ధాలను వాడు కల్పిస్తాడు. అబద్ధాలను వాడు కల్పిస్తాడు. ఆ అబద్ధాలు జీవితాలను పాడు చేయటానికి, లేకుంటే వేరే వ్యక్తి యొక్క జీవితాన్ని హత్య చేయటానికి మనము కారణమవుతామన్న విషయాన్ని మర్చిపోవద్దు. అబద్ధ సాక్ష్యం పలకొద్దు అంటే కోర్టులోనే కాదు, నీ పక్క వ్యక్తితో కూడా వేరే వ్యక్తి మీద అబద్ధముగా ఒక్క మాట పలకవద్దు. నీకు తెలియకపోతే తెలీదని చెప్పు. ఒకవేళ నీకు తెలిస్తే వేరే వ్యక్తి మాట్లాడుతున్న దాన్ని ఖండించు. దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. లేదా నువ్వు నేను అపవాదికి, లేకుంటే ఆ అబద్ధాలకు జనకుడైన వాడికి పిల్లలుగా ఉంటాము గానీ, దేవుని యొక్క పిల్లలంగా మనం ఉండం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అంటే వేరే వ్యక్తిని నీ వలె గౌరవించటం. ఒకవేళ నీ గురించి ఎవరైనా మాట్లాడుతుంటే, నా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఆపమా? 100% ఆపేస్తాం. బట్ వేరే వ్యక్తిని మాట్లాడుతూ ఉంటే మనము ఆసక్తితో వింటాం. ఇది చాలా తప్పిదం. అందుకే చూడండి, ఈ అబద్ధ సాక్ష్యము ఎంత ఘోరమైనదంటే, ఈవెన్ ఈవెన్ యేసు ప్రభువారిని సిలువ వేయటానికి కూడా అబద్ధ సాక్షులను పెట్టిన విషయాన్ని మనం చూస్తాం. వారొచ్చి వీరు అబద్ధ సాక్షులొచ్చి ఏమంటారు? దేవుని కుమారుడని చెప్పుకుంటా ఉన్నాడు. లేకుంటే ఆ విధంగా చేశాడు, ఈ విధంగా. మార్కు సువార్త ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఏమంటారు వాళ్ళు? అబద్ధ సాక్షులొచ్చి, ఆ అబద్ధ సాక్షులొచ్చి చెప్పిన తర్వాతే గదా ఆయన యొక్క సిలువకు ఆ కార్యము అది జరిగిన విషయాన్ని మనకు చూస్తాం అక్కడ. నేను ఆ యొక్క రిఫరెన్స్ చూస్తా ఉన్నాను. ఒకసారి ఐ థింక్ 15వ అధ్యాయము 5వ వచనం. బహుశా ఆ రిఫరెన్స్ నేను మిస్ అయ్యాను. కానీ ఆ సమయంలో అబద్ధ సాక్షులను పెట్టి మరి దేవుని మీద వారు అబద్ధ సాక్ష్యాలను మోపి సిలువకు అప్పగించుమని చెప్పినప్పుడు వారి మాటలే అక్కడ గెలిచాయన్న విషయాన్ని మనం చూస్తాం. గనుక ఒక వ్యక్తి మీద ముఖ్యంగా ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడే ప్రతి మాట అది అబద్ధ సాక్ష్యం కింద తీసుకొనబడుతుంది. గనుక ఇది 9వ ఆజ్ఞ మనము చూస్తా ఉన్నాం. ఈ ఈ ఆజ్ఞలన్నీయు 5-10 వరకు, అనగా 6 ఆజ్ఞలు ఏవైతే ఉన్నవో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఆజ్ఞలో మనము నెరవేర్పును చూస్తా ఉన్నాం. సో చివరిగా 10వ ఆజ్ఞ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఈ ఈ ఈ ఈ ఆజ్ఞ స్పష్టముగా చెప్తున్న మాట ఏమిటంటే, అత్యాశ, నీకు కానిది ఏది కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. జనరల్‌గా వేరే వ్యక్తికి మంచి ఐశ్వర్యం ఉందనుకోండి, ఆ వ్యక్తి మీద అసూయ పడతాం. వేరే వ్యక్తికి ఎక్కువ ఉండి మనకు తక్కువ ఉందనుకోండి, మనము ఏం చేస్తాం? చాలా బాధగా మనల గురించి మనము చాలా డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉంటాం. దీనివల్ల అసూయను వెళ్ళగక్కుతాం. వేరే వ్యక్తికి అంత ఉంది, నేను కూడా ఇంత సంపాదించాలి అని ఒక విధమైన ఆహ్, ఒక విధమైన అత్యాశకు లోనై మనం ఏం చేస్తామంటే, మనము
ఆ పొరుగువాన్ని మనము ద్వేషిస్తాం. ఆ పొరుగువాన్ని దూషిస్తాం. లేదంటే తన దగ్గర దొంగిలించడానికి ప్రయత్నిస్తాం. అక్కడ చెప్తున్నది ప్రతిది ఏది కూడా మనము ఆశించటానికి వీల్లేదు. వీల్లేదు. ఏది కూడా ఆశించటానికి వీల్లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. లోభి లోభ లోభత్వము, అత్యాశ అది విగ్రహారాధనతో సమానం. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. ధనమును, దేవుణ్ణి మాత్రమే మనం ఎవరినో ఒకరిని మాత్రం మనం సేవించగలం. ఒకవేళ ధనం మీద అత్యాశ ఎసెన్షియల్స్ మనము కష్టపడటం, జీవనోపాధి చేయటం, మన కుటుంబాన్ని పోషించుకోవటం ఇవన్నీ ఎసెన్షియల్స్. అత్యాశకు పోయినప్పుడు దురాశ దుఃఖానికి చేటని మనము సామెత కూడా వింటాం. ఇవన్నీ కూడా సామెతల నుంచి వచ్చినవే. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే ఏది కూడా మనము ఆశించడానికి వీల్లేదు. అందుకే తిమోతి పత్రికలో అంటాడు, ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన దానితో సంతృప్తిగా ఉండండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అది లోభత్వంలోనికి నెట్టివేసి, లోబిగా చేసి ఆ వ్యక్తిని మరి ఏం చేస్తదంట? పాడు చేస్తది. అందుకే ఒక మాట చదువుదాం. లూకా పత్రిక, లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు చెప్తున్న మాట ఒకసారి తన శిష్యులతో మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అబ్బా, అద్భుతమైన మాట. ఏ విధమైన అత్యాశ మీ జీవితాల్లో ఉండటానికి వీల్లేదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ ఎవరికైనా రిచ్‌నెస్ ఉందా? ఎవరికైనా ఆస్తులు ఉన్నాయా? ఎవరికైనా మంచిగా అన్నీ ఉన్నాయా? దేవుని స్తుతించండి. దాని వలన అదేమి వారి జీవము కాదు. అవన్నీ ఇక్కడ విడిచిపెట్టి పోవాల్సినయే. ఏ విధంగా వచ్చామో ఆ విధంగా మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ లోకంలో మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే సంతృప్తికరంగా ఉండాలి. దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం సంతృప్తికరంగా ఉండాలి. ఒకవేళ దేవుడు మనకు అది ఇవ్వలేదు అంటే అది అవసరం లేదు. మనం దేవుణ్ణి పద్దాక వెళ్ళి, దేవా నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలని చిన్నపిల్లలాగా అడిగితే దేవుడు ఇస్తాడు. దాని వలన మనకి నష్టమే వస్తది. అందుకే మరి సామెతల్లో భక్తుడు అదే ప్రార్థన చేస్తాడు. నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. నాకు సంతృప్తిగా ఉండేలాగా ఇవ్వు చాలు. ఎందుకంటే ఎక్కువ ఇస్తే నేను నిన్ను మర్చిపోతానేమో. చాలా సార్లు అదే అవుతదేమో. దేవుడు అందుకే మనకి ఎక్కువ ఇవ్వట్లేదు. దాని గురించి ఎక్కువగా మనము బాధపడవలసిన అవసరం లేదు. మరి అలాగే మనము ఏ విధమైన వేరే వారి మీద అసూయ కూడా ఉండటానికి వీల్లేదు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఎవరైతే లోభంతో ఉంటారో వారు పరలోక రాజ్యానికి కూడా పోరని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి మనము చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయ్యను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ రాయబడిన మాట విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను. అంటే ఆ లోభత్వం ఏం చేస్తుందంట? ధనాన్ని పూజించే విధంగా అత్యాశ. ధనాన్ని పూజించే విధంగా. ధనం ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇంకా అక్కడ ధనం ఉన్న దగ్గర. అందుకే అంటాడు, మీరు సిరిని దేవుని సేవించలేరు. మీరు దేవుణ్ణి సేవిస్తారా? సిరిని పక్కన పెట్టండి. ఎప్పుడైతే మనము ధనాన్ని ప్రేమిస్తున్నామో, ధనం వెంబడి పరిగెడుతూ ఉన్నామో, మనకి తెలుసు ఇంతకు ముందు మనం చదువుకున్న భాగంలో దేవుడు ఒకని కలిమి విస్తరించుట జీవమునకు మూలము కాదని అక్కడ ఒక ఉపమానం చెప్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మరి దేవుడు చాలా విస్తృతమైన పంట ఇచ్చాడు. ఆ పంట ఇచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా ఇంకా కొట్లు కట్టించుకుంటా ఉన్నాడు. ఆ ధనాన్నే పూజిస్తా ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చి దేవుడు అడుగుతా ఉన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రోజు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నదంతా ఏమైపోతుంది అని దేవుడు అడిగాడు. ఎందుకంటే క్రైస్తవుడిగా, దేవుని యొక్క బిడ్డగా అత్యాశ వేరే వ్యక్తికి సంబంధించిందైనా, మన జీవితాల్లోనైనా ఈ అత్యాశ అనేది మనకుంటే అదేం చేస్తుందంట? మనల్ని దేవుని యొక్క రాజ్యానికి దూరం చేస్తుంది. గనుక ఈ 6 మాటలు మనము చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట మనము చూద్దాం. ఇంకొక రిఫరెన్స్ మనం చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక మనము చూసినట్లయితే 6వ అధ్యాయము 6వ వచనం మనము చూస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములకు అలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. 9వ వచనం, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను
పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఈ మాట కోసం మనము చదువుతా ఉన్నాం ఏంటంటే, దీన్ని ఆశించిన వారు కొంతమందంట విశ్వాసం నుంచి తొలగిపోయారంట. ఎంత బాధాకరమైన విషయం. దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవలసిన మ నీతిమంతులైన వారు, దేవుణ్ణి వెంబడించిన వారు ధనాన్ని బట్టి, అత్యాశను బట్టి, లోభత్వాన్ని బట్టి వారి యొక్క గమ్యస్థానాన్నే మార్చుకున్నారు. దేవుడెంత బాధపడతాడు ఈ విషయాల కొరకు. గనుక మనము అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదనే దేవుడు ఈరోజు ప్రత్యేకంగా ఈ మాటలు వినిపిస్తా ఉన్నాడు. మనము చూస్తూ ఉన్నాం. ఈ 10 ఆజ్ఞల సారాంశము ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 4 ఆజ్ఞలు దేవుణ్ణి మనము ప్రేమించటం, దేవుణ్ణి మనము సేవించటం అయితే, తర్వాత 6 ఆజ్ఞలు మనవలే మన పొరుగువారిని ప్రేమించటం. ఎన్ని అద్భుతమైన, లేకుంటే ఎంత గూఢమైన విషయాలు, లేకుంటే మనము తెలియక చేస్తున్న అనేక విషయాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పొరుగువానిది ఆశిస్తున్నాం. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్తున్నాం. పొరుగువాన్ని మనం మనసులోనే అనుకుంటున్నాం, చనిపోతే బాగుండు అని. చంపట్లేదు గాని మనసులోనే అనుకుంటూ ఉన్నాం. కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ మన పొరుగువాని మీద, ముఖ్యంగా మనము మనకి కాంపిటీషన్ ఉన్న వారి మీద అసూయ, లేకుంటే ధనం వెంబడి పరుగు, ఇవన్నీ కూడా మనల్ని మనము విశ్వాసం నుంచి తొలగిపోయేలాగా చేస్తున్నాయని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. వీటన్నిటిని మన యొక్క జీవితాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ఒక్కొక్కటి మన తల్లిదండ్రులను గౌరవించటం, సన్మానించటం, అలాగే నరహత్య చేయకుండా ఉండటం. అంటే ఏ వ్యక్తిని కూడా మనసులో మనము మరి ఆ వ్యక్తి మీద ద్వేషం గాని, అతన్ని చనిపో ద్రోహి అని చెప్పటమే నరకాగ్నికి లోనవుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ వ్యక్తిని కూడా మనసులో గాని, మాటతో గాని మనము చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చెప్పడానికి మనకి యోగ్యత అంతకంటే లేదు. వ్యభిచరించకూడదు. వివాహ వ్యవస్థ నుంచి పక్కకు వెళ్ళటానికి వీల్లేదు. జారత్వము, వ్యభిచారము, దేవుని వీరెవ్వరు కూడా దేవుని రాజ్యానికి వారు వారసులు కారేరు. ఒకప్పుడు భయంకరమైన స్థితిలో వ్యభిచారంలో ఉన్న స్త్రీని దేవుడు ప్రేమించి, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చేసే పాపం ఇక మీదట చేయటానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడు కూడా పాపిని ప్రేమిస్తాడు. పాపమును ఆయన ఆయన ఖండిస్తాడు. పాపము ఆయన సన్నిధిలో ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్న మాట, దొంగిలించకూడదు. వేరే వ్యక్తికి సంబంధించింది ఏది కూడా దొంగిలించకూడదు. నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించడానికి వీల్లేదు. ఈ మాటలన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవుడిచ్చిన యొక్క అద్భుతమైన 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మనము ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్‌కి వెళ్ళి మనము వాటిని నెరవేర్చాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, మనము బేసిక్ లెవెల్‌లోనే తప్పిపోతే మనము సాతాను పిల్లలమవుతామా? దేవుని పిల్లలమవుతామా? దేవుడు ధర్మశాస్త్రము బాల శిక్షకుడుగా, అంటే స్కూల్ మాస్టర్‌గా, చిన్న పిల్లలకి స్కూల్ మాస్టర్‌గా, అంటే వాళ్ళు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఆ ఎన్విరాన్మెంట్‌కి మరి వాళ్ళని నడిపించడం కోసం ఒక చిన్న క్రమమైన పద్ధతి ఉంటుంది. సో, అటువంటి బాల శిక్షను ధర్మశాస్త్రంలో బేసిక్‌గా ఇస్తే, దాన్నే మనం ఫాలో అవ్వకుండా, ఇప్పుడు మనం పీజీ లెవెల్‌లోకి వెళ్ళి మనం చేస్తాము అంటే, దేవుడు మన వైపు ఏ విధంగా చూస్తున్నాడో ఒకసారి మనల్ని బేసిక్ లెవెల్‌లో సరిచేసుకోమంటున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మనం ఇంకా పాలు తాగేవారం కాదు. మనం మాంసం తిని దేవుని కొరకు బలముగా పనిచేయవలసిన వారం గనుక, మన జీవితాలను అట్టి రీతిగా అద్దంలో మరి దేవుని యొక్క వాక్యం మనకు చూపిస్తున్నప్పుడు, మనం వ్యక్తిగతంగా ఎవరి సంగతులు వారికి తెలియను. దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు అది అన్ని విభాగాల్లోనికి అది చొచ్చుకొని పోయి, ప్రాణాత్మ దేహ శరీరాల్లోనికి చొచ్చుకొని పోయి, మనలో ఉన్న మలినాలను, మనలో ఉన్న ప్రతి మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి క్రియను అది సమూలముగా తుడిచివేసి, ఉదక స్నానముతో కడిగి పవిత్రముగా ఆయన ముందు ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా, ఆ వాక్యము మనలో పనిచేయడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరదాం. ఈ వాక్యము మన జీవితాల్లో పనిచేయాలని దేవుని అడుగుదాం, కోరుకుందాం. దేవా స్తోత్రములు, వందనాలు. ఈ సాయంకాల సమయంలో దేవా నీ మాటలు మాకు వినిపించి ఉన్నారు. దేవా నీ ముందు మా ప్రవర్తన ఎలా ఉండాలో, మా పొరుగువారి ఎదుట మా ప్రవర్తన ఎలా ఉండాలో చాలా స్పష్టముగా, సూటిగా, తేటగా మాతో మీరు మాట్లాడారు. దేవా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న స్టాండర్డ్, దేవా మీరు ఆశిస్తున్న జీవితాలు,
దేవా మీరు ఆశిస్తున్న సాక్ష్యాలు, దేవా మీరు ఆశిస్తున్న ప్రవర్తన మా జీవితాల్లో ఉండటానికి కృపనివ్వండి. దేవా ఏ ఏ విషయాల్లో తప్పిపోయామో ఆ విషయాల్లో మీ యొక్క కృపను, మీ క్షమాపణ కోరుతూ ఉన్నాం. క్షమించండి తండ్రి. క్షమించే దేవుడవు గదా! దేవా నాయన ఇక మీదట నాయన మేము పాపము చేయకుండా, ఇక మీదట మేము తప్పు చేయకుండా మమ్మల్ని భద్రపరచమని, ముఖ్యంగా దుష్టుని ప్రలోభాల్లో నుంచి మమ్మల్ని తప్పించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.